కాకినాడ జిల్లాలో డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్య హత్య కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ హత్య కేసులో A2గా ఉన్నారు. కాకినాడ సబ్ డివిజనల్ ఆఫీసులో విచారణకు హాజరయ్యారు. డీఎస్పీ ఆఫీసులో లక్ష్మీదుర్గను పోలీసులు విచారణ చేస్తున్నారు. హత్య జరిగే సమయంలో సంఘటన ప్రదేశంలో ఉన్నట్లుగా ఆధారాలను సేకరించారు పోలీసులు. లక్ష్మీదుర్గపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. పోలీసుల విచారణ అనంతరం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ హత్య కేసులో ముద్దాయిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గను కారులో కార్యాలయం వరకు తీసుకెళ్లటం చూస్తూ ఉంటే పోలీసులు వారికి ఇంకా రాచ మర్యాదలు చేస్తున్నారని రిపబ్లిక్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పిట్టా వంశీప్రసాద్ అన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు విచారణకు హాజరైన లక్ష్మీదుర్గను హత్య జరిగే సమయంలో ఉన్న జిల్లా ఎస్పీ రవీంద్రబాబు, డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిలను విచారణ చేస్తే అసలైన వాస్తవాలు బయటికి వస్తాయన్నారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈరోజు అనంతబాబు భార్య A2గా ఉంది. A2గా సిట్ చేర్చినప్పటి నుంచి ఆమె పరారీలో ఉంది. పరారీలో ఉండి హైకోర్టుని, సుప్రీంకోర్టుని ముందస్తు బెయిల్ కోసం ఆశ్రయించింది. కానీ అక్కడ చొక్కెదురైంది. హైకోర్టు ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చింది. 16వ తారీఖు మార్చి 2026 ఉదయం 10 గంటల తర్వాత అయ్యో ముందు ఖచ్చితంగా హాజరు కావాలని ఆదేశాలు ఇస్తే ఆదేశాలను అనుసరించి ఈరోజు ఆవిడ రావడం జరిగింది. ఆవిడ వచ్చినప్పుడు గేటు బయట నుంచి లోపలికి తీసుకెళ్లవలసిన పోలీసులు డైరెక్ట్గా కారుని లోపలికి అలౌ చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ కారులో ఎవరైతే ఏమనుగా ఉన్నాడో అనంతబాబు కూడా ఉన్నాడు. అతనే తన భార్యను వెంట తీసుకొచ్చి లోపల దింపి అతను తిరిగి వెనక్కి వెళ్ళడం జరిగింది. ఈ కేసులో పూర్తిగా అనంతబాబు భార్య కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఆ చాలా మంది ఉన్న వీడియోలను, సీసీటీవీ ఫుటేజీలని ఆ రోజు ఉన్నటువంటి ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పూర్తిగా ధ్వంసం చేయడమో లేకపోతే దాచేయడమో జరిగింది. ఆ సందర్భంలో ఆయన 78 సార్లు అప్పుడున్నటువంటి డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని కలవడం, అలాగే పాలరాజు డీజీపీ గారిని కలవడం, వీళ్ళ ముగ్గురు కలిసి అనేకమైన మంత్రాలు చేసి ఆ కేసుని నీరుగార్చడానికి, తారుమారు చేయడానికి శతవిధాల ప్రయత్నం